హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్లో సామెతల గ్రంథం 16:20లో ఉపదేశమునకు చెవియొక్కువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక ఉదయాన్ని బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన జీవితాలు దేవుని వలన చలిస్తున్నాయి, ఉనికి కలిగి ఉన్నాయి, జీవము కలిగి ఉన్నాయి. ఆయన ద్వారానే మనము జీవిస్తున్నామని వాక్యం మాట్లాడుతున్నది. ఇది గ్రహించిన వారు ప్రభువుని వెంబడిస్తారు. దైవ గ్రంథములో మనం చదివిన మాట, ఉపదేశమునకు చెవియొక్కువాడు మేలునందును. మనము చాలాసార్లు ఉపదేశానికి చెవి ఇవ్వం, దాన్ని పట్టించుకోం. దేవుని వాక్య ప్రకారం మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఉపదేశమునకు చెవియొక్కువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. కాబట్టి దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్తున్నాం? దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాం? దేవుని సన్నిధిలో ఎందుకు కూర్చుంటున్నాం? దైవజనులు వాక్యం చెప్తూ ఉంటారు ఆయా స్థలాల్లో, మందిరాల్లో, ఆయా సభలలో, ఆయా చోట్ల. దానికి నువ్వు చెవియొగ్గుతున్నావా? నిజంగా దానికి చెవియొగ్గితే ఆయన్ని ఆశ్రయిస్తావు. ఆయన వాక్యము మనలో పనిచేసే కొలది మనము దేవుణ్ణి హత్తుకుంటాం. ఆయన వాక్యం మనలో పని చేయని కొలది మన లోకాన్ని హత్తుకుంటాం, మానవులను హత్తుకుంటాం, ఈ యొక్క సమాజాన్ని హత్తుకుంటాం, ఈ ప్రకృతిని హత్తుకుంటాం. దేవుని వాక్యము మనలో పనిచేసే కొలది మనము ప్రభువుని హత్తుకుంటాం. అందుకే అన్నాడు, ఉపదేశమునకు చెవియొక్కువాడు మేలునందును. ఏంటి మేలు? ఆ ప్రభువుని హత్తుకుంటాడు, యెహోవాను ఆశ్రయిస్తాడు. ఆ దేవుణ్ణి ఆశ్రయించుడు ద్వారా అతడు ధన్యుడవుతాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, యవనస్తుడా, సహోదరి, పెద్దలారా, దైవ వాక్యం వింటున్న ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యానికి మనము చెవినివ్వాలి. ఆ వాక్యం మనలో పనిచేసే కొలది మనకు కలిగే మేలు ఏంటంటే దేవుణ్ణి హత్తుకునుట. దేవుణ్ణి మనము హత్తుకునే కొలది మనము ధన్యులమవుతాం, ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. అందుకే అబ్రహాము దేవుని ఉపదేశానికి చెవియొగ్గాడు, తద్వారా మేలు పొందాడు, ప్రభువుని హత్తుకున్నాడు. 3 అంతల ఆశీర్వాదము ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం, 16వ వచనం, 18వ వచనములు అనుభవించాడు. కాబట్టి ఏదో నామినల్గా కొంతసేపు కూర్చొని కాలం గడిపి వెళదాం, సమయాన్ని గడిపి వెళదాం అని అనుకునే వ్యక్తి ఎప్పటికీ మేలు పొందలేడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆలోచించుకుందాం. ఈ విషయంలో మనల్ని బలవంత పెట్టేవారు ఎవరు లేరు, మనల్ని ఒత్తిడి చేసేవారు కూడా ఎవరు లేరు. దేవుని వాక్యాన్ని, ఆ ఉపదేశాన్ని వినే కొలది మనకి మేలు. ఆ మేలు ఏంటంటే దేవుణ్ణి హత్తుకొనుట. దేవుణ్ణి హత్తుకొనుట ద్వారా కలిగేది ఏంటంటే ఆశీర్వాదము. అలాంటి జీవితమును అనుభవించిన వాడు అబ్రహాము. అలాంటి జీవితమును అనుభవించిన వాడు లోతు. కాబట్టి ఆలోచించుకొని నిర్ణయాలు చేసుకో.
ప్రభువు నిన్ను దీవించి దర్శించి అలాంటి కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవా, నీకు వందనాలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు పొందుతాడని, వాడు దేవుణ్ణి ఆశ్రయిస్తాడని, తద్వారాగా ధన్యుడవుతాడని మీరు చెప్పిన మాట ఎంత విలువైనది తండ్రి. మా బిడ్డలు, మా కుటుంబాలు, మా పెద్దలు, మా యొక్క సమాజంలో ఉన్నవారు నీ వాక్యమును విని వారి హృదయంలో మేలు అనుభవిస్తూ నిన్ను హత్తుకొని ధన్యులోటుకు సహాయపడమని వాక్యమును ముద్రించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైతులాటండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మేలుతో నింపునుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా